దంపతులు ఇమాన్యుయల్ ఇస్లాం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఏర్పాటు ప్రకారం జనాధికార సంకల్పంలో ఇద్దరిని మీరు జనాధికార సంకల్పం ఏర్పాటు చేస్తున్నారు, జతపరిచారు, కుటుంబంలో చూశారు, మీరు మనసుకుంటారు. అందుకే స్తోత్రములు చెల్లించి ఈ దినాన్ని ప్రభువా మీరు చేసిన కార్యాలన్నింటి మరి థ్యాంక్స్ గివింగ్ వెడ్డింగ్ రిసెప్షన్ ప్రభువా కలిగి ఉండగా వీళ్ళిద్దరు లోపలికి వస్తుండగా ప్రభువా వారి చేత వారు ఆశీర్వదింపబడ్డవారు, సియోన్లోంచి వారు ఆశీర్వదింపబడ్డవారుగా మీరు చేస్తున్నామని దీవించమని యేసు వారితో కూడా నడిచను, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించిన వాటిగా నెరవేర్చమని మీరు కలిసి వస్తుండగా మీరు మహిమను పొంది చెల్లిస్తూ ప్రభువు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మహిమా ఘనత నీకే యుగయుగములు ఎంతో నమ్మదగిన దేవము మాదము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వివాహ కృతజ్ఞత రిసెప్షన్ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేస్తాం. దయచేసి బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చేసేయండి. ప్రార్థనతో ఈ కృతజ్ఞత రిసెప్షన్ కూడిక ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రియమైన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాదములు పొందినాలను స్తోత్రాలు చెల్లించుకుంటూ దీని ఎందుకు మనం వసించి సంతోషించిన ప్రభువా, మీరు చెప్పినట్లుగా తండ్రి, మా ప్రభువా ఎవరి బిడ్డలు ఇమాన్యుయల్, అలాగే మరి ఆస్మా, ప్రిసిల్లా, ప్రభా వీళ్ళిద్దరిని
మీరు జతపరుచుకున్నారు ప్రభా. మీరే తండ్రి వారిద్దరికి ప్రభువా మరి ముందు వరకు రావండి. మరి మన దినాన 14వ తారీఖుగా శనివారం ఉదయం 10 గంటలకు మేల్కొండూరులో ప్రభువా ఇస్లాంపేటలో పరిశుద్ధ వివాహం రక్తతా ప్రార్థనా మందిరంలో సేవకుడు నిహిమే గారి ద్వారా మీరు జరిగించి వీళ్ళిద్దరిని జతపరిచి ఆశీర్వదించారు. ఈ దినాన ఇరువురు కుటుంబాల్లో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువా ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ రిసెప్షన్ మరి ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికను బట్టి వందనాలు. ఈ దాసులు షేక్ షంషేర్ అలీ గారు, షేక్ ఆదంబి గారు ప్రభావ వారితో ప్రేమతో వారందరం ఆహ్వానించి ఏదైనా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక కూడికని మహిమార్థమై జరిగినట్లు పాటలు, ఇన్స్ట్రుమెంట్స్, అలాగే వర్తమానములు, అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందండి. ఆ ఏర్పాట్లో కూడా మీ సహాయం కోరుతూ ఇంకా స్థానిక దైవ సేవకులు వస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని సమస్త మీ దగ్గర చూసుకుంటూ వందనాలు చెల్లిస్తూ దగ్గర దీవించమని కోరు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధి తెరవన్న పరలోకం ఉంచమని మీరు మహిమను పొందమని మా ప్రభువు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 1వ పాట. ఈ సాంగ్ షీట్స్ లేవా తీసుకోండి. స్తుతియు మహిమ ఘనత నీకే 23వ వరకు. ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా రావాలి కదా సిస్టమ్.
పాట సంఖ్య 4వ పాట పాడటం నా ప్రాణ ప్రియుడైన యేసు. సేవకులు వెనకుంటే ముందుకు రండి, ముందు వరుసలో కూర్చోండి. సేవకులు వెనకున్న సేవకులు ముందు వరుసలో కూర్చోండి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మను హృదయపూర్వక
Oh,
అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి.
పాట పాడతాము బయట వాళ్ళు దయచేసి బయట వాళ్ళు లోపల రండి. పాట పాడతాము వాక్యాన్ని వాకింగ్ చెప్పేసారు చూసాము. వాళ్ళు ఇంకేం ఎక్కడంటే మాకు కాల్ చేస్తాం.
విమానం ఏంటంటే తీసుకెళ్ళి వెళ్తాను నేను కూడా చేపలు దొరుకుతాను నువ్వులు మీరే రండి, అందరు లోపలికి రండి, టేబుల్ తీసుకురండి, దాని ఒక పాట ఏంటి పాట సంఖ్య 56 పాట పాడతాము. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద పరిపూర్ణమైతే నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద పరిపూర్ణమైతే వేడుకొండలో వాళ్ళ వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. రండి. అలాగే రావులపాడ పంచాయతీ చేసిన ఫ్రాన్సిస్ గారు మన మధ్య ఉన్నారు, వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. వాళ్ళు కూర్చోయండి. ఓ ప్రియుడా నాది సుందరుడా సవలావరుడా నాది ప్రియుడా, ఓ ప్రియుడా నాది సుందరుడా సవలావరుడా నాది ప్రియుడా యసనాదుడుగా మార్చబడి Thank you.
దేవవాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. గుంటూరు జిల్లా మేడ్కొండలో సేవ చేస్తున్నటువంటి జాషువా అంటే పిల్లి కుమార్తె లేనటువంటి సంఘం ఎఫ్రతా ప్రార్థన మేడ్కొండ. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, ఘనమైన మీ నామములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో కరుణించి జ్ఞాపకం చేసుకొని మహిమోన్నతమైన మీ నామాన్ని మహిమపరుచుకుంటూ ఒకరు చూపించి గడిచిన 14వ తారీఖున మా ప్రభా పరిశుద్ధ వివాహంలో జీవిత పాలిభాగస్తులుగా మా ప్రియులు హిమాయలను మా ప్రభా అస్మాలో కుటుంబ జతపరచమే ప్రేమ కొరకై మీకున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా ప్రభు ఈ దినం జరుగుతున్న ఈ వివాహ రిసెప్షన్లో కబురించి ఇంతవరకు సహాయం చేసిన కొరకై మీ నామాన్ని పూజిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో మీ వాక్యం అందించిన కొరకై మీ రాసం బలపరిచి మీ మహిమపై వాడుకోవలసిందిగా వేడుకుంటూ ఈ సమయాన్ని మీ బలమైన బాహులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రియ ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. బైబిల్ చదవబట్టి బైబిల్ పడతాం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి రుచి తేనె ధారలు, తేనె కంటే తీపి రుచి తేనె ధారలు. బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి రుచి
దేవదాసులు తమ్ముడికి చాలా సంవత్సరాలైంది ఇలా వివరణ కలిసి చాలా సంవత్సరాలు ఆయా స్థలాల్లో పరిచయం జరిగిస్తూ ఉన్నారు. అదే రీతిగా విజయవాడ కాలూరులో శ్రీరామ ప్రార్థన మందిరంలో అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి తమ్ముడు రావడం కూడా చాలా సంతోషము. నూతన వధువులకు తర్వాత ముఖ్యంగా ఈ పెళ్లి కుమార్ యొక్క కుటుంబానికి కూడా ఇది చాలా ఆశీర్వాదకరం. అలాగే చేరు వచ్చిన మనకు కూడా ఇది ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. నూతన జతపరచబడిన యవ్వన దంపతులు మేమి అలాగే సేవకులు గాడ్ సర్వెంట్స్ ఆనందన్న, జాషువన్న, ఫ్రాన్సిస్ అన్న, ఇంకా సేవకులందరికీ చెల్లిస్తున్నాను. మరి మాటలు మనం చదువుకున్నాం. వివాహ బంధం, వారి వివాహం అయింది కాబట్టి మరి ఎలాగా ఆ బంధాన్ని వారు కొనసాగించాలి, బైబిల్ ఏం చెప్తుంది, కొన్ని విషయాలు మనము చూద్దాం. శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, ప్రభువా అసలు భార్య భర్తల సంబంధం అంటే అది ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ప్రభువు వారి సంబంధాన్ని గురించి చెప్పిన కొన్ని విషయాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేస్తాం. వీరిద్దరికే కాదు, మరి వివాహమై సరైన ఆత్మీయ సంబంధం లేక, సమాధాన సంబంధం లేక బాధపడుతున్న వారిని కూడా దేవుని వాక్యం ఈ దినము మరలా తిరిగి కట్టగలదు. మాత్రమే కాదు, వివాహం కాని వారు కూడా అసలు వివాహం అంటే ఏంటి, ఎలాంటి బంధమో అర్థం చేసుకోవడానికి కూడా దేవుని వాక్యం సహాయపడుతుంది. దానికి గాను మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి, దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి బైబిల్ అని చెప్పినట్టు దయచేసి ఎవరు మాట్లాడవచ్చు. కొద్ది సమయం అటు ఇటు ఎవరు లేవద్దు, తిరగద్దు. కొద్ది సమయం దేవుని వాక్యానికి గౌరవిద్దాము. 19:10 ఆయన శిష్యులు భార్యాభర్తల కొండు సంబంధము ఇట్టిదైతే చాలు. భార్యాభర్తల కొండు సంబంధము ఇట్టిదైతే ఆనందిస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, చదువున్న వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి వారి బంధాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా స్థిరపరచుకోవాలి, ఎలా బలపరుచుకోవాలో ప్రభావ మీరే మాట్లాడి మీ స్వరాన్ని వినిపించి మీరు మహిమ పొందారు. ఎంతోమంది ప్రభావ ఇంకా ప్రభువులు కలిగిన వారు కూడా ఈరోజు వచ్చారు. వారందరికీ కూడా మాట్లాడి దేవునితో వారు కూడా ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలో ఈ రోజున ప్రభుత్వం చేసుకున్నట్టుగా సహాయపడి మీరు మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పిల్లరా, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము. యేసు ప్రభు శిష్యులు వివాహం గురించి ఎన్నెన్నో విన్నారు. మోషే ఏం చెప్పాడు, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ప్రవక్తలు ఏం చెప్పారు, పరిసయ్యులు ఏం చెప్తున్నారు, శాస్త్రులు సద్దుకయ్యులు ఏం చెప్తున్నారు, మత పెద్దలు ఏం చెప్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి అన్న ఒక్క నిమిషం అన్న వాకింగ్ చెప్పేటప్పుడు మీరు కూడా కూర్చోండి. మీరు కొంచెం రెస్ట్, ఇప్పుడు రెస్ట్ కూర్చోండి, ఆన్ చేసి కూర్చోండి. అడిగారు, ప్రభువా ఇంతమంది ఈ సంబంధం గురించి ఇలా చెప్తున్నారు కదా, అసలు నువ్వే చెప్తావు అని అడిగినప్పుడు భార్యాభర్తల సంబంధము ఎట్టి అయితే అది ఎట్టి ప్రభు చెప్తూ వచ్చాడంటే చూడండి. ఈ దినాన్ని మరి మన దినాన నూతనంగా జతపరచబడిన యవ్వన బిడ్డలు మరి ఇమ్మాన్యుయల్, ప్రిసిల్లా, ఈ బిడ్డలిద్దరూ కూడా వారి బంధాన్ని ఎలాగా కట్టుకోవాలో బైబిల్ ఏం చెప్తుందంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం
ఈ దినాన లోకం అంటుంది. కార్ల్ మార్క్స్ అనే ఒక గొప్ప తత్వవేత్త ఒక మాట చెప్తూ వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామికల్ రిలేషన్స్ అన్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. కానీ బైబిల్ అది ఒప్పుకోవట్లేదండి. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ నాట్ ఎకనామికల్ రిలేషన్స్, బట్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ స్పిరిచువల్ రిలేషన్స్. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కాదు, కానీ అవి ఆత్మీయ సంబంధాలు. ఇదండి ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెళ్ళి అంటే ఏంటో చాలా మందికి తెలియట్లా. పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది ఆ బంధాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోవట్లా. కొంతమంది అది శరీర సంబంధం అనుకుంటున్నారు. ఆరోగ్యం ఉన్నంత కాలం, అందం ఉన్నంత కాలం, వారి యొక్క చక్కగా అన్ని ఉన్నంత కాలం కాపురం చేస్తున్నారు, ఆ తర్వాత విడిపోతున్నారు. కొంతమంది డబ్బులు ఉన్నంత కాలం కాపురం చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగం ఉన్నంత కాలం కాపురం చేస్తున్నారు. వీళ్ళగా ఇలాంటి సంబంధం అని తెలుసుకుంటే వీళ్ళ ఎవరు కూడా భార్యాభర్తలు ఎప్పుడు విడిపోరు. మరి దేవుని వాక్యం వారికి ఎలాంటి సంబంధాన్ని ఏర్పరిచింది అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. వింటాం కానీ గ్రహించలేదు. దయచేసి ఎవరు కూడా మాట్లాడుతూ మరి ఇప్పుడు ఫంక్షన్ ఆలైనప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. దేవుని దానికి వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా మాట్లాడుతూ నిల్చోవద్దు. దయచేసి మీకు సీట్లు ఉన్నాయి, దయచేసి చాలా సీట్లు ఉన్నాయి, కూర్చోండి. కాబట్టి భార్యాభర్తల బంధము గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట అది శరీర బంధము కాదు, అది డబ్బులతో ఉన్న బంధము కాదు, అది ఆస్తులతో ఉన్న బంధము కాదు. ఇలాంటి బంధం అనుకొని చాలా మంది నష్టపోతున్నారు. ఆ మధ్య కాలంలో ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే ఇద్దరు యవనస్తులు విజయవాడలో ఎంతో సంతోషంగా ఆనందంగా తల్లిదండ్రులను ఎదిరించి మరి రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత చక్కగా మ్యారేజ్ చేసుకున్నారంటే అందరికి వాళ్ళు ఆదర్శవంతంగా ఉన్నారు. మొదటి సంవత్సరం బాగానే ఉన్నారు, రెండవ సంవత్సరం కూడా బాగానే ఉంది, మూడవ సంవత్సరం వచ్చేసరికి వారిద్దరూ కూడా కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఇక మేమిద్దరం కలిసి ఉండటం మాకు ఇష్టం లేదండి, మేము విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పారు. ఇలా గుర్తుపెట్టుకోండి, వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమడిగారంటే, మీరు విడిపోవటానికి కారణం ఏంటి? ఈరోజు కుటుంబాలు విడిపోవటానికి కారణం ఏంటి? భార్యాభర్తలు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటి? మొట్టమొదట ఆ అమ్మాయి చెప్పిన రీజన్ ఎలా ఉన్నాయంటే, ఈ రోజుల్లో సిల్లీ రీజన్స్ అన్నమాట. అన్నీ కూడా సిల్లీ రీజన్స్. అమ్మాయి చెప్పింది, పెళ్ళయ్యేటప్పుడన్నా ఆయన హెయిర్ కటింగ్ శ్రీకాంత్ లాగా ఉందని చెప్పింది. అమ్మాయి చెప్పిన మాట ఏం చెప్పింది? పెళ్ళైనప్పుడు ఆయన హెయిర్ కటింగ్ శ్రీకాంత్ లాగా ఉంది, అది చూసి నేను తెలుసుకున్నాను. మరి ఇప్పుడు ఎలా ఉందంటే రజనీకాంత్ లాగా ఉంది, నా కొట్టు అంటుంది. అమ్మాయి చెప్పిన మాట ఏంటి అంటే, ఆ హెయిర్ ను చూసి చేసుకున్నావా? మాట చెప్పిన అన్నోళ్ళకి ఎందుకు హెయిర్ ఉండిపోతుందంటే, మీరేమనుకోవద్దు, క్రిస్టల్స్ వాళ్ళే మీ గురించి ఆలోచించి టెన్షన్ పడి ఎన్ని రకాలుగా ఆఫీసులో టెన్షన్స్, బయట టెన్షన్స్ ఇంకా ఉంటుందండి, ఉంటుందండి. ఒక ఆయన అంటాడు, నీకెందుకు ఉంది అంటున్నాడు. అమ్మాయి చెప్పిన రీజన్ ఏంటంటే, శ్రీకాంత్ లా ఉంది జుట్టు చేసుకుంటే రజనీకాంత్ లా నాకు నచ్చట్లేదు, నేను కాపురం చేయలేను. ఇదేనండి జీవితం అంటే, ఇదేనా కుటుంబం అంటే? మరి అతను బాబు అమ్మాయి ఏంటో తెలియగలిగింది. మరి మీ సంగతి ఏంటంటే, నాకు అమ్మాయి నచ్చట్లేదండి. ఎందుకు నచ్చట్లేదంటే, పెళ్ళప్పుడంట ఐశ్వర్యారాయ్ గారు లాగా ఉందంటే. అలా ఉందంట, భలే ఉంది అప్పుడు ఐశ్వర్యారాయ్ లాగా కాలేజీ టైంలో. ఇప్పుడు అదేదో రాయి అంటండి, ఏ రాయి అది భలే చెప్పారు. మీకు తెలుసారు, కల్పనారాయి లాగా ఉంది, నాకు నచ్చట్లేదు. ఇంత భయంకరం అండి. చెప్పండి. ఈరోజు మానవ సంబంధాలు చాలా మంది అనుకుంటారు, అందం ఉన్నంతసేపైనా ఆ అమ్మాయి అవడానికి కారణం ఏంటో తెలుసా?
భర్త గురించి ఆలోచించి, కుటుంబం గురించి ఆలోచించి, తినక పనిచేసి ఆ థైరాయిడ్ అని ఎన్నెన్నో తెచ్చుకొని అలా అయిపోతే నువ్వు తృణీకరిస్తావా? జాగ్రత్త ప్రియులారా. వివాహ బంధం అంటే భర్త దేవుడు నీకు ఎంతగానో ఎంచి మరి ఇచ్చిన బహుమానం. అంతేనా? భార్య దేవుడు ఎంతో ప్రేమతో నీకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం, కానుక. ఆ బంధాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టావు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఎలాంటి బంధాన్ని ఈ రోజు నుంచి మీరు కొనసాగించాలంటే, దినాలు వచ్చి ఇప్పుడు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, మాట్లాడితే బాగున్నారు, కానీ దినాలు గడిచిపోతే అంటే మీరు అన్నం పోవాలనట్లేదు. కానీ ఎలా ఉంటుందంటే శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి, బట్ చూడొద్దు, ఆత్మ బంధాన్ని చూసుకోవాలి. ఈ ఆత్మ బంధంలో మొట్టమొదటి బంధం 1 యోహాను 3:10 బైబిల్ చెప్తుంది, ఇది ప్రేమా బంధం. ఎలాంటి బంధం అంటే ఇది ప్రేమా బంధం. ద రిలేషన్షిప్ ఆఫ్ లవ్. అమ్మ అందరు చెప్పండి, ఏ బంధం ఇది? ప్రేమా బంధం. ఈ ప్రేమా బంధం ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. అంత మాత్రమే కాదు, మీరిద్దరు కలిసి ప్రభువును ప్రేమించాలి. మూడో వ్యక్తి ఎప్పుడు వారితో ఉండాలి. ఆ మూడో వ్యక్తే ప్రభువు. దేవుడు లేని బంధం నిలబడదు. దేవుడు ఉంటేనే ఒక 2 వస్తువులను అంటించడానికి ఏదో గమ్మో ఫెవికోలో ఏదో కావాలంటండి. ఒక 2 భార్యాభర్తలను జతపరచడానికి కావాల్సిన ఆ గమ్మే దేవుడండి. ఆయన లేకపోతే ఆ బంధం ఉండదు. ఏ బంధం అంటే ఇది ప్రేమా బంధము. ప్రేమా బంధం. ఒకరినొకరు ప్రేమించుకో. ఇప్పుడు చెప్పాలంటే నచ్చినప్పుడే ప్రేమించడం కాదు, నచ్చకపోయినా ప్రేమించాలి. భార్య మంచి చేస్తేనే ప్రేమించడం కాదు. పొరపాటు ఇంట్లో జరుగుతాయి కూరలో. అందుకనే ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన అన్నాడు, ఆయన ఈ ప్రవచనాలు చెప్తా ఉంటాడు, పెళ్ళిళ్ళంట కుటుంబాలంట గొడవలు స్టార్ట్ అయ్యేది పెద్ద పెద్ద వాడితో కాదంటండి, ఉప్పు దగ్గర, పప్పు దగ్గర, చెప్పు దగ్గర. వీటి దగ్గరే గొడవలు అన్నాడంట. ఫోన్ చేసి, అమ్మాయి నేను ఇంటికి వస్తున్నాను, మరి పప్పు వండేసి చపాతీ చేయన్నాడంట. ఏ పప్పు అనే లోపే కట్ చేశాడంట. ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు, చపాతీ చేసి పప్పు ఇస్తే ఏం పప్పు ఇది అన్నాడు. ఇదేమన్నా పప్పు అన్నారుగా, కందిపప్పు అంటే కందిపప్పు కాదు నేను చెప్పింది, పెసరపప్పు అని పెద్ద గొడవ. చూడండి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాడంట. పప్పు ఉండి అన్నాడంట, అడిగేలో పెట్టేశాడంట. ఇక అమ్మాయి మామూలుగా లేదు, ఆమె రాయలసీమ నుంచి వచ్చిందంట. ఈ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కష్టం అని గన్నేరు పప్పు వండింది. జాగ్రత్త, భర్తను భార్యను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీ చేతిలో ఉంది. నీకు ఇచ్చిన బహుమానం. అందుకని ఒక ఆయన ఉన్నాడు, నీ భార్య ఉప్పురా నీళ్ళలో వేస్తే కరిగి నీకు రుచిస్తుంది, నిప్పుల్లో వేసావా నీ పని అయిపోద్ది. ఇందులో వేసుకుంటావు ఏ బంధం ఇది? ప్రేమ. ఎంత బాగుంది ప్రేమ బంధం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోకూడదు. అంత మాత్రమే కాదు, ఇద్దరు దేవుణ్ణి ప్రేమించే విషయంలో తగ్గిపోకూడదు. ఇది మొట్టమొదటిది. రెండవది, భార్యాభర్తల సంబంధం ఎలాంటిది అని శిష్యులు అడిగినప్పుడు ప్రభువు వాక్యం చెప్పిన రెండవ భాగం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, ఇది విశ్వాస బంధం, ఫెయిత్ఫుల్ రిలేషన్షిప్. మొట్టమొదటిది లవింగ్ రిలేషన్షిప్, రెండవది అందరూ చెప్పండి ఏంటి? ఫెయిత్ఫుల్. ఏముండాలి? విశ్వాసము జీవితాంతం ఉండాలి. అదే దైవసేవకులు ప్రార్థన చేసే సమక్షంలో మిమ్మల్ని జతపరిచారంటే దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. భార్య మీద భర్తకు జీవితాంతం విశ్వాసం ఉండాలి. అలాగే భర్త మీద కూడా భార్యకు జీవితాంతం విశ్వాసం ఉండాలి. ఎన్నో చెప్తా ఉంటారు, రకరకాలుగా చెప్తా ఉంటారు, దయచేసి వినొద్దు. ఒక అన్న చెప్తా వచ్చాడు, ఎప్పటి నుంచి వచ్చి పెళ్లి చేశాడంట. పెళ్లి అయిన తర్వాత వాళ్ళని చూద్దామని వెళ్ళాడంట. బాబు ఎలా ఉన్నారు దంపతులు, కొత్త దంపతులు అంటే, అందుకని దేవుడి సేవకుడు కాబట్టి సేవకుడు భాషలో చెప్పాడంట. అంకులు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మేము పరమగీతాల్లో ఉన్నామన్నారంట. అబ్బా ఎక్కడున్నారు? పరమగీతాల్లో ఉన్నారంటే ఆయనకు బాగా అర్థమైంది. మా భాష పాటలు పాడుకుంటున్నారు, సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ప్రేమ గీతాల్లో అనుకున్నాడు.
ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు విజిటింగ్కి వెళ్ళాడంట. తమ్ముడు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే అంకులు సామెతల్లో ఉన్నారంట. జీవితం అర్థమైంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వెళ్ళి అడిగితే ఏంటి తమ్ముడు సంగతి అంటే అన్నా ఎక్కడ ప్రసంగిలో ఉన్నారంట. ఏముంది పరిస్థితి అని ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్తే ప్రస్తుతం విలాప వాక్యాల్లో ఉన్నామన్నారు. ఏంటి కారణం ఏంటి? ఎవరెవరో ఏదో చెప్పటం, దాన్ని నమ్మటం. నీ భర్త దేవుడిని ప్రేమించి ఇచ్చిన గొప్ప కిరీటం. ఎవరు ఎన్ని చెప్పినా ఆ కిరీటంలో మార్పు ఉండదు, గుర్తుపెట్టుకోండి భార్య. అలాగే భర్తలారా, దేవుడు నీకు ఇచ్చిన ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భార్య. దాన్ని ఎంత బాగా తీసుకోవాలో తెలుసు. ఇది ఏ బంధం అంట? విశ్వాస. లోకంలో చాలా రకాలు వస్తాయి. అదే షేక్స్పియర్ గారు అన్నారు, కుటుంబం గురించి రాస్తూ ఆయన చెప్తూ వచ్చాడు, 2 ఆవులకు పెళ్ళైనాయంట, చక్కగా మేస్తున్నాయంట, సంతోషంగా, చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. ఒక పులి వస్తుందంట, అబ్బా ఈ 2 కలిసి ఉన్నాయి, ఒకటన్నా విడిగా ఉంటే బాగుంటే వెళ్ళొచ్చు, 2 కలిసినప్పుడు వెళ్తే ఒకటి దాడి చేస్తుంది నా మీద అని బాధపడుతూ పులి చిక్కిపోతుందంట. అది చూసిందంట ఒక నక్క. ఈరోజు సమాజంలో చాలా నక్కలు ఉన్నాయి. మీరు కాదండి, మీరు వేరే గురించి చెప్తున్నాను, వేరే ఊరోళ్ళ గురించి చెప్తున్నాను. నక్క చూసి ఏంటి బ్రదర్, ప్రైజ్ ఏంటి సంగతి అంటే, ఆవులు ఎంత బాగున్నాయో చూడు, వాటిని తినలేకపోతున్నాను, అవి ఒంటరిగా ఉండట్లేదు, కలిసే ఉంటున్నాయి, కలిసే వెళ్తున్నాయి, కలిసే మేస్తున్నాయి అంటే, అప్పుడు నక్క చెప్పిందంట, నాకు 1 నిమిషం చాలు, మరి నా వాట ఎంత అంటే 50-50 అంటుందంట. నేను తిని నీ కూడా ఇస్తానంటే, సరే మొత్తానికి నక్క వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? ప్రభావం అనుకుంటే నక్కలు బయలుదేరుతున్న ఈ దినానికి కుటుంబాలు విచ్ఛిన్నించడానికి, నష్టపరచడానికి. భార్యాభర్తలు సంతోషం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ప్రేమగా ఉంటే ఇష్టం ఉండదు, కలిసి వెళ్తుంటే ఇష్టం ఉండదు, వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటుంటే ఇష్టం ఉండదు, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకున్నా వీళ్ళకి ఇష్టం ఉండదు. చివరికి ఆ నక్కెళ్ళి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి, సిస్టర్ దగ్గరికి వెళ్ళిందంట. అక్క ప్రైజ్ రావడానికి చెవులో చెప్తూ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నంట. ఏంటని చెవులో చెప్తానని నథింగ్ అనిందంట. ఏమనింది? నథింగ్ అంటే ఏమి లేదులే అనిందంట. అని వెళ్ళిపోయిందంట. అప్పుడు మిగతా ఆవు అడిగిందంట, ఏంటి నక్కొచ్చి నీ చెవులో ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది? నథింగ్ ఏంటో చెప్పు, నువ్వేంటో దాస్తున్నావు. లేదండి ఏం లేదని చెప్పింది. ఏం లేదని ఎందుకు చెప్పింది? ఏదో ఉందిలే. ఏమైపోయింది? ఇప్పుడు 2 ఆవులు గొడవ అయిపోయింది అక్కడ. దాని దారదే, దీని దారిదే. దాని కోసం ఎదురు చూస్తుంది, గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ఏ కుటుంబాన్ని మింగుదామా? ఏ కావు ఒంటరిగా దొరికింది, తినేసింది. 2వ రోజు ఇంకొక ఆవు, జనాలందరూ చూస్తున్నారు. ఇక్కడ అందమైన ఆవులు ఉండే కదా, రోజు ఏమైనా మహమైపోయినాయి, మళ్ళీ అయిపోయినాయి. కాబట్టి ఇతరులు చెప్పేది ఏదీ నమ్మకు. నేను కూడా నేను కూడా కాలేజీలో పనిచేస్తున్నప్పుడు చాలామంది మా పెళ్ళయింది, మా మిస్సెస్తో చెప్పారంట. ఏమని చెప్పారంటే, మరి అన్న ఆడపిల్లల కాలేజీలో పనిచేస్తున్నాడు కదా, జూనియర్ కాలేజ్, అది ఉమెన్స్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాడు కదా, మరి ఏంటి సంగతి అని అడిగారు. అంటే ఏదో అనుమానం తీసుకురావడానికి, ఆడపిల్లలే కాలేజీ మొత్తం ఆడపిల్లలే ఉంటారు, వాళ్ళకే క్లాసులు చెప్పాడు, వాళ్ళతోనే అక్కడ ఉంటాడు, ఏంటి సంగతి అంటే, ఆమె చెప్పిన మాట ఆమె చెప్పలేదని ఎవరో చెప్తే నేనన్నా. తను అనిందంట, నా భర్త గురించి నాకు తెలుసు అందంట. అంటే నేను మామయ్య మేనమామలే, మా గురించి నాకు తెలుసు, మీరు ఎవరు చెప్పాల్సిన పని. ఇక 2వ రోజు ఎవరు రావా, ఎవరు చెప్పలా, చెప్తే మీరు చెప్పాలి కదా. ఏముంది? విశ్వాస బంధం అండి. కాబట్టి ఏమన్నా బిడ్డలారా, మీరు ఇద్దరు ఒకరికొకరు విశ్వాసంతో ఎలాంటి అనుమానాలకు కావు. 3వ బైబిల్ ఏం చెప్తుందంటే, లూకాసు వార్త 19:42లో, మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ లేవు కాబట్టి జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను, సమయం కూడా చాలా అయింది కాబట్టి. లూకాసు వార్త 19:42లో, ఈ దినమందు నీవు సమాధాన సంబంధం. 3వ ఏ బంధం? అందరూ చెప్పండి, ఏ బంధం? భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం పీస్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట. ఏం చెప్పింది? పీస్ఫుల్. ఒక అమ్మాయి నా స్టూడెంట్ చెప్పింది, సార్ మా ఇంటికి భోజనానికి రండి అంటే, సరే వెళ్ళాను. ఒక రోజు అమ్మాయి సెలెక్ట్ అయింది సివిల్స్లో. వెళ్తే ముందే చెప్పింది, సార్ మా ఇంట్లో పీసులు చాలా ఉన్నాయి కానీ పీసు ఉండదని చెప్పింది. నాకు అర్థం కాదా, పీసులు ఉండడం ఏంటి, పీసు లేకపోవడం ఏంటి? వెళ్ళిన తర్వాత అర్థమైంది. వెళ్ళగానే ఆ నాన్న పలకలు ఇచ్చాడు, ఆ అమ్మ కనపల్లా.
కొద్దిసేపు వాళ్ళ అమ్మ వచ్చి భోజనం పెట్టింది కనపడలా, వాళ్ళ నాన్న వచ్చి కర్రీ వేసాడు కనపడలా, వాళ్ళ అమ్మ వచ్చి సాంబార్ వేసింది ఏమైనా కనపడలా, ఒకళ్ళు ఉండట్లా. ఆ తర్వాత అడిగితే ఏంటమ్మా అంటే, సార్ ఇప్పటి నుంచి కాదు, మా చిన్నప్పటి నుంచి ఉంటే మా నాన్న మా అమ్మ ఎప్పుడు హాల్లో ఉండరు, ఎవరు గదిలో ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోరు. ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు పోరేసేస్తారు, మరి మీ నాన్న ఏంటంటే పెరిగేయడానికి వస్తాడని. మరి మీ అమ్మ ఏంటంటే రాత్రి ఏంటి జ్ఞాపకం తీసుకొని వచ్చింది. చెప్పిన విజయవాడలో వాళ్ళిద్దరు ఎంత పెద్ద ఉద్యోగస్తులు తెలుసా? నేను చెప్పట్లా, మనం మీరు అడుగుతారని కానీ ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులు, పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు, సివిల్స్, కానీ ఇంట్లో ఏం లేదు. అంటే ఎప్పుడైతే అసమాధానం వచ్చిందో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ అసమాధానం అనేది సెప్టిక్ కంటే డేంజర్. జీవితాన్ని తినేస్తుంది, కుటుంబాన్ని తినేస్తుంది, సంవత్సరాలు గడిచిపోతాయి. అందుకనే అన్నాడు, ఏదన్నా కోపం వస్తే అది ఎప్పుడు వరకు ఉండాలి? క్రిస్మస్ వరకు, అది సూర్యాస్తమయం. బాగా చెప్పారు. ఇవన్నీ మీరు ఆచరణలో ఉంచారు. ఆ సాయంత్రం లోపు ఆయన అన్నాడు, మరి మన నేమ్ మేకర్ వ్యవస్థకు వీరికి ప్రమాణాలు చేయించుకుంటారు. ప్రమాణాలు చేయించినప్పుడు లాస్ట్లో అంటారు, మరణం తప్ప మరేది మనను. ఒక సర్వే జరిగింది, ఇది చెప్పారు కదా వీళ్ళు, భార్య భర్తల్లో ముందు ఎవరు తెచ్చిపోతారు? మీరు చెప్పండి. వాళ్ళే అండి కట్టాలి అని అన్నోళ్ళేమో వాళ్ళే అన్నట్టున్నారు. మాట చెప్తున్నాడు. సర్వేలో తెలిసింది ఏంటంటే, ఎవరు ఎక్కువ కాలం బ్రతుకుతారంటే అంటే అన్నిటికీ అణుచుకొని, అన్నిటికీ తగ్గించుకొని, అన్నిటికీ ఓర్చుకొని, భర్త ఎలాంటి వ్యక్తి అయినా కొడుతున్నా ఓర్చుకొని సహనంతో ప్రేమించి క్షమిస్తుందే అలాంటి భార్య ఎక్కువ కాలం బతికిద్ది అంటే ఆయన సంగతి నేను చెప్పలేదు. అట్లాగే భర్తలు కూడా భార్య ఒకవేళ విసిగిస్తున్నా, నాకు గయ్యాలైనా, మీరు కాదు వేరే వాళ్ళ గురించి చెప్తాను, వాళ్ళు జగడగొండులైనా చెప్పాలి. విజయవాడ పాత పేరు ఏంటో తెలుసా మీకు? జగడాలపేట. ఏం పేట? జగడాలపేట. జగడాలపేట అని ఇప్పుడు గవర్నర్ పేట అన్నారు ఆ ఏరియాని, ఒకటి జగడాలపేట. మా అమ్మ అంటే అక్కడే పుట్టామంటే ఎవరికి చెప్పమాటని చెప్పాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎలాంటి పరిస్థితి అండి? ఈ జగడాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఏం చెప్తున్నాను మీకు? ఏం చెప్తున్నా? సమాధాన భక్తి అంటారు. తగ్గించుకొని ఎవరైతే ముందు సారీ చెప్తారో, సారీ చెప్పిన మొట్టమొదటి ఎవరు సారీ చెప్తారో వాళ్ళకు ఒక సంవత్సరం ఆయుష్ పెరుగుతూ ఉంటుందంటే సర్వేలో తెలిసిందండి. మీరు ఇంటికి వెళ్ళాక అదే పనిలో ఉండమాకండి. అర్థమైందా? ఒక్కరోజు కాదు, జీవితాంతం మీరు ఉండాలంటే. ఏదో ఒకరోజు నేను ఒకసారి చెప్పి ఒక అన్నాడు, మా ఫ్రెండ్ ఉండేవాడు, సారీ రానివాడు, నీ పెళ్ళికి రాని రానివాడు. వాడు సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఏం చేసేవాడు? అలా కాదండి. ఏ బంధం ఇది? సమాధాన. అందుకనే బ్రిటిష్ వాళ్ళు మన కుటుంబాలను చూసి వాళ్ళు బాధపడి, ఏంటి రోజు గొడవ పడుతున్నారని ఈ 3 మొక్కలు మీ ఇంట్లో రోజు మాట్లాడండి, మీకు గొడవలు అవ్వండి. మొట్టమొదటి వాళ్ళు నేర్పించిన మాట ప్లీజ్. నేను అడిగిన ఎట్లా అడగాలి? ప్లీజ్. ఇమాన్యుల్ ఎలా అడగాలి తెలిసిందని? మే కాదు, ప్రతి మాటకి ప్లీజ్ 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 దయచేసి కాఫీ ఇస్తావా, ప్లీజ్ టీ ఇస్తావా, ప్లీజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అట్లాగే క్రిస్టియన్లో కూడా ఏమని అడగాలి? ఎందయ్యో మనిషే అన్నారు. అసలు ఇంటికి వెళ్తే మనిషి అంటుంది ఆవిడ. ఏందన్నా మనిషి అని అంటే, అన్న ఈ మధ్య మార్మర్చుకుంది, అది ఇంతకుముందు ఏమలేదు తెలియదు. మార్మర్చి పొందాకే మనిషి అంటుందంటే, పొందినప్పుడు అన్న ఏమవుతుందంటే చెప్పట్లా. కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో? ఒకడు ఏమడగాలి? ప్లీజ్ ప్లీజ్ నాకు ఫలానా కూరగాయలు తీసుకోండి, ప్లీజ్ నా ఫలానా వస్తువులు తీసుకోండి. ఈ ప్లీజ్ అనేది ఉంటే అమ్మ ఎవరైనా కలిగిపోతారు. ప్లీజ్ అని అడగాలి. ఈరోజు కుటుంబాల్లో ప్లీజ్ అనేది లీజ్ ఇచ్చేసారు. ప్లీజ్ ఉండట్లా. రెండోది వాళ్ళు నేర్పించింది ఏంటో తెలుసా? థ్యాంక్స్. ప్రతి దానికి ఏం చెప్పాలి అంటే, ఇవన్నీ బైబుల్లోవే వాళ్ళు నేర్పించింది. బైబుల్ అని చెప్పకుండా చెప్పారు ఇవి. ప్రతి దానికి దయచేసి 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 ప్లీజ్ అని వాడాలి. రెండోది థ్యాంక్స్. ఏది ఇచ్చినా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పమంటుంది. 2వ దశలో 5:18 బైబుల్ చదువుతుంది. ఏదో తీసుకొచ్చాడు, ఏం చెప్పాలి నువ్వు? థ్యాంక్స్ అండి. తన టీ ఇచ్చింది, ఏం చెప్పాలి? థ్యాంక్స్. ప్రతి దానికి అలవాటు చేసుకోవాలి. గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా థ్యాంక్ యూ అని చెప్పాలి. మనం అలా ఎందుకు చెప్తాం? అలా ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందండి? థ్యాంక్స్ చెప్పాలి.
మూడవది వాళ్ళు నేర్పించిన గొప్ప మాటే సారీ. ఎవరి చిన్న పొరపాటు అయినా ముందు ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పినప్పుడల్లా ఆ ప్రేమ రెండంతలు అవుతుంది తెలుసా? ఏ బంధం ఇది? సమాధానం. ఏంటి అప్ప చెప్పాలి, లేకపోతే మీకు భోజనాలు లేవు. మొట్టమొదటిది ప్రేమా బంధం, రెండవది విశ్వాస బంధం, మూడవది సమాధాన బంధం. నాలుగవ బంధం ఎలాంటి బంధం అంటే భార్యాభర్తల బంధం. బైబిల్ చెప్పేది హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, స్నేహ బంధముతో వారిని తోడుకొని పోవుదును. ఏ బంధం అంట? భార్యాభర్తలు ఎలా ఉండాలి చెప్పండి? స్నేహితుల్లాగా ఉండాలి. స్నేహ బంధం. మొన్నటిదాకా ప్రిస్సిల్లాకి ఎవరెవరో ఫ్రెండ్స్ ఉండవచ్చు, కాలేజీలోనో లేదంటే పింకీ డింకీ వాళ్ళందరూ ఉంటారు. ఇక నుంచి ప్రిస్సిల్లా నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏం చెప్పాలి? ఇమ్మాన్యుయేల్ అన్నా నా బెస్ట్ ఫ్రెండ్. ఇమ్మాన్యుయేల్ ఇమ్మిని అడిగితే ఏమంటాడు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మొన్నటిదాకా గోపిగాడు, రాజుగాడు, సాలు గారు. అర్థమైందా? ఈ రోజు నుంచి ప్రిస్సిల్లా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా. ఏ బంధం కావాలి? స్నేహ బంధం. స్నేహ బంధం. వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకున్నారంట. వ్యవసేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బ్రదర్ మీరు ఒక్క నిమిషం ఆగుతారని అడిగాడంట. ఆ బ్రదర్ అనంట, అన్న నా ముందు చక్రం వెళ్ళిపోతుంది అన్న, నేను త్వరగా వెళ్ళాలన్నాడంట. ఆ మాట ఎంత బాగుంది అంటే, ఎవరు వెళ్ళిపోతుంది? భార్య వెళ్ళిపోతుంది బయటికి ఆ మందిరంలో నుంచి. నేను కూడా వెళ్ళాలన్నా. ఏ బంధం ఇది? స్నేహ బంధం. ఈ స్నేహ బంధం ఉంటే పొరపాటు, ఇంట్లో చాలా పొరపాట్లు జరుగుతాయి. మనుషులు కాబట్టి ఏదో పొరపాట్లు చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాట్లు కూడా మనకి మంచిగా కనపడతాయి. ఏదో చిన్నప్పుడు విన్నాను, మనకు మంచిది అని అంటే మనక కొన్ని ఇవన్నీ మంచిగా జరుగుతాయి. దేవుని మహిమ. నేను కూడా ఇలాంటి వైట్ షర్ట్ ఒకసారి నేను మా మిస్సెస్కి ఇచ్చాను. పెళ్ళైన కొత్తలో ఇచ్చాను. ఇక్కడే ఉంది కొత్తలు అన్ని చెప్తున్నామని. కాబట్టి స్వీటీ నేను రేపు కాలేజ్కి తీసుకెళ్ళాలి, సార్ వస్తున్నారు, ఆర్ఐఓ గారు వస్తున్నారు, స్పెషల్ మీటింగ్ ఉంది, మరి దయచేసి ఈ షర్ట్ ఏం చేయి, కొంచెం వాష్ చేసి నాకు ఇస్తే పొద్దున్నే ఐరన్ చేసుకుంటాను. సరే మామయ్య ఉంది. మొత్తానికి చేసింది. ఉదయాన్నే నేను లేచి కాలేజ్కి గన్నవరం వెళ్ళాలి నేను కాలేజ్కి. సరే వెళ్ళేటప్పుడు షర్ట్ ఏదంటే బయట ఆరేస్తానని ఏదో వంట చేస్తుంది, బాక్స్ కడుతుంది. సరే ఇల్లు చూస్తే నాకు వైట్ షర్ట్ లేదు. అక్కడ వైట్ షర్ట్ లేదేంటి? అక్కడే ఆరేస్తానండి, వచ్చి చూడు అక్కడ వైట్ షర్ట్ లేదు కదా అంటే పాపం చూసి బాధపడింది. ఇది వైట్ షర్ట్, ఇది బ్లూ షర్ట్ అయిపోయింది. అన్నింటిలో చీరలో రంగాలు అన్నింటితో పాటు కలిపి పెట్టేసాను. అసలు పని అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది నా షర్టు? నాకు ఎంత కోపం వచ్చిందంటే తను అడిగింది కావాలండి, చాలా కోపం వచ్చింది. కానీ మనసులో ఇప్పుడు నేను తిట్టానంటే ఇక నాకు అదే అలవాటు అయిపోద్ది. నేను మా అక్కకు మాట ఇచ్చానే, స్నేహితులు అలాగే చూసుకుంటాను మాట ఇచ్చా. ఎందుకని అప్పుడప్పుడు చూసి అది మా అక్క కూతురే కదా. నేను ఇప్పుడు తిట్టానంటే అలవాటు అయిపోతాను. మనసులో ఆలోచించి నాకు ఒక ఆలోచన, మనసులో 2 ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ఆలోచన నీ భార్య మీద కోపం చూపిస్తే ఒక్క నిమిషం ఆగితే ఇంకొక ఆలోచన నీ భార్య మీద ప్రేమ తీసుకొస్తుంది. నాకు కోపం వచ్చింది, షర్టు పాడైపోయింది. అసలు మామూలు షర్ట్ కాదు, అది రామరాజు షర్ట్. అది ఏ రాజు? ఈ వాళ్ళు చెప్తారు. సరే నాకు బాధ వేసింది. మనసులో ఇంకొక ఆలోచన ఉంది. వైట్ షర్ట్లు బోర్డు ఉన్నాయి కానీ ఈ కలర్ షర్ట్ ఇలాగే కొంచెం, ఈ కలర్ షర్ట్ నాకు లేదే అనిపించింది మనసులో. అయితే ఇస్త్రీ చేశాక ఇంకో కలర్ వచ్చింది. ఇక నేను కాలేజీకి వేసుకెళ్తే నేనేదో ఏదో తప్పు చేసిన భావంతో వేసుకెళ్తే మా స్టూడెంట్స్ ఉన్నారు, సార్ షర్ట్ కేక సార్ అంటారు. ఏమన్నారు? నాకు అనిపించింది నా భార్య చేసిన తప్పు కేక అంటే ఎంత హైలైట్ అయింది. సరే పిల్లలు ఎలా అన్నారంటే మా స్టాఫ్ ఇచ్చి షరీఫ్ సార్, మహమ్మద్ ఖాజా షరీఫ్ గారిని, ఇక్కడ భవానీపురంలో బెస్ట్ లెక్చరర్ గారు ఆయన అన్నాడు, మాస్టారు మరి ఈ షర్ట్ మీరు ఎక్కడ కొన్నారు, నాకు కావాలండి. నేనన్నా ఎక్కడో కాదు, మీ షర్ట్ ఇవ్వండి, పొద్దున్నే ఇలా చేస్తాను అంతేనా బ్రదర్? కెమెరా గారు అర్థమైందా? అంటే నా భార్య చేసిన తప్పు నేను సహించడం వల్ల ఏమైంది? హైలైట్ అయింది. అంతేకాని ఆ తప్పు అని చెప్పని నువ్వు అరిసి కొడితే జీవితం ఏమైపోతుంది. నేను అంటారా ఆ షర్ట్ 8 రోజులు వేసుకున్నాను, ఇప్పుడు సరిపోవట్లేదు కానీ. ఏ బంధం ఇది? వెరీ గుడ్. స్నేహ బంధంతో ఉండాలి. చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా స్నేహితులాగా మళ్ళీ కలుసుకోవాలి.
కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి బైబిల్ చదువుకోవాలి, కలిసి మందిరానికి రావాలి, కలిసి పరిచర్య చేయాలి. ఇది స్నేహబంధం. ఇది ఎన్నో చెప్పండి, మీకు చెప్పలేదు కదా. ఇవన్నీ అమ్మ చెప్తేనే మీకు భోజనాలు ఉంటాయి. 5వ బంధం, బైబిల్ చెప్పే బంధం. ఎలాంటి బంధం అంటే 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 4:6లో వాక్య సుబోధ సంబంధమైన అని అంటాడు. అంటే అమ్మా ఇది ఏ బంధం అంటే 5వది వాక్య బంధం. ద రిలేషన్షిప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏం చేస్తే అది చేయాలి వాళ్ళు. వాక్యం కలుసుకోమంటది, వాక్యం క్షమించమంటది, వాక్యం ప్రేమించమంటది. అదే పెళ్ళయిందండి. పెళ్ళైతే కాలేజీ వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, పెళ్ళి అయిపోయింది. ఈలోపు వాడు ఫ్రెండ్ వచ్చాడంట చూస్తాను, ఈ పెళ్ళిగా పెళ్ళికి రాలేకపోయాను, నేను బెంగళూరులో ఉన్నా, పలకరిద్దామని వచ్చాడు, చూశాడు, ఎదురా మీ భార్యను చూపించరా. ఆ భార్య వచ్చింది, ఓ ఈ అమ్మాయి నాకు తెలుసురా, ఈ అమ్మాయి నాకు తెలుసు అన్నాడు. అవునా అని అన్నాడు. తర్వాత చెప్తాలే అన్నాడు. వీడు రావటమే దండగా అని అమ్మాయి టీ పెట్టడానికి వెళ్ళినప్పుడు చెప్పాడు, అరే ఈ అమ్మాయిని చేసుకున్నావా, ఈ అమ్మాయి కాలేజీలో ఎంత అల్లరి చేసేదో తెలుసా, ఇప్పుడు ఎంత బస్సు చూసావా, ఎంత గొడవ చేసేదో తెలుసా, ఎంత ఇది చేసేదో తెలుసా, ఏమే అల్లరి పిల్లరా ఇలా కామం చేసుకున్నావా, అయ్యో నాకు అలా చెప్పలేదే, ఆ సేవకుడు అలా చెప్పలేదే అంటే అలా లేదు. చదువుకునేటప్పుడు ఎవరైనా అలాగే ఉంటారు. నేను పెట్టిన దీనిలో కనపడ్డాను. నేను ఎట్లుండేవాళ్ళు తెలుసా, విజయవాడలో. ఇంకేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నారు మీరు, నా సంగతి అనేది తెలుసు బాగా. చూసారా ఎందుకు నేను చెప్తున్నానంటే అది ఏదో కానీ ఇతను మనసులో పెట్టుకున్నాడు. వెంటనే సేవకుడు ఫోన్ చేశాడు, ఆనందాన్ని లాంటి సేవకుడు ఫోన్ చేసి, అన్న ఏంటన్నా మీరు ఎలా పెళ్లి చేశారు, ఏం తమ్ముడా, ఏంటన్నా అమ్మాయి ఇలా గట్టరా, అయ్యో తమ్ముడా నాకు తెలియదు, మరి ఏం చేద్దాం అనుకున్నాడు. అన్న ఏం చేయాలో నువ్వే చెప్పన్నా అన్నాడంట. ఆయన అన్నాడు, తమ్ముడా ఏదైనా చేయాలి, తప్పులేదు, నువ్వు నీ ఆవేశం మంచిదే, నీ కోపం మంచిదే, నువ్వు ఏదైనా చేయొచ్చు, అసలు నన్ను అడుగుతున్నావు కాబట్టి మరి యేసు ప్రభు నీ స్థానంలో ఉంటే ఏం చేస్తాడు, నువ్వు అదే చేయాలంటే సరే ఆయన కోపం ఫోన్ పెట్టేశాడు. యేసు ప్రభు ఆయన స్థానంలో ఉంటే ఏం చేస్తాడు చెప్పండి, పెళ్లి తీసుకుంటాడా కర్ర తీసుకుంటాడా? బాగా చెప్పాడు. వెంట తీసుకోడు, కర్ర తీసుకోడు, చీపురు కట్ట అంతకన్నా ఆలోచించి, అన్నా యేసు ప్రభు ఉంటే క్షమిస్తాడు కదన్నా, నువ్వు కూడా అదే చేయి అన్నాడంటే. ఈ అమ్మాయి గదిలోకి వెళ్ళి భయపడిపోతుంది. ఎవరే వాడు ఏమేమో చెప్పాడు, ఇతను చాలా కోపంగా ఉన్నాడని ఏడుస్తూ లోపల ప్రార్థన చేసుకుంటుంటే తలుపు కొట్టాడు, భయంతో తీసింది. తీగానే అన్నాడంట, నేను నిన్ను క్షమిస్తున్నా, బాధపడమాక అన్నాడంట. మీరు నమ్ముతారు, న్యూజివీల్లో ఉంటారు ఆ కుటుంబం. ఇప్పటికీ ఆ భార్య ఆ భర్త అలా క్షమించడాన్ని బట్టి దేవుడు తర్వాత అంత బాగా చూసుకుంటుంది భర్తని. ఏ బంధం ఇది చెప్పండి? వాక్య బంధం, వాక్యమైన ప్రభువు. అందుకని వాక్యం కలిసి చదువుకోవాలి. వాక్యం మోకాల మీద ప్రార్థనతో వాక్యంతో దినాన్ని ప్రారంభించి అలా ముగించాలి. ఏదైనా సమస్యలు వస్తే ఆ దినవాక్యంలోనే దేవుడు మీతో మాట్లాడతాడు. అది చేయొద్దా చేయకూడదా, ఆ వస్తువు కొనొద్దా కొనకూడదా, మనుషులు చెప్పింది కదా. అదే అన్నాడంట, చిన్న కోపం వచ్చేసి ఏంటండి, మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఆయన అయితే అమ్మాయిని ఊళ్ళో పెట్టి చూసుకుంటాడండి అందంట. ఊళ్ళో పెట్టి చూసుకుంటాడు, నువ్వు నన్ను సరిగ్గా చూడలేదంటే అన్నాడు. సరే అమ్మా, వాడు పూల వ్యాపారం కాబట్టి వాడు ఊళ్ళో పెట్టి చూసుకున్నా, మిరపకాయల వ్యాపారం మరి మిరపకాయలు పెట్టమన్నా వదిలేయండి అన్నట్టు. ఆల్రెడీ ఏదైనా చూడొద్దు, ప్రభువుని చూడు. వాక్యం నీకు చెప్తుంది. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే రేపు ఏ కూర ఉండాలో కూడా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని చిత్తం ఏంటో గ్రహించు. ఏ బంధం ఇది అందరు చెప్పండి. 5 చూస్తాం. మొట్టమొదటిది అది ప్రేమా బంధం, ఎప్పుడు తగ్గిపోకూడదు. ఇది వెరీ గుడ్ నాన్న. 2వది విశ్వాస బంధం. 3వది వెరీ గుడ్ సమాధాన బంధం. 4వది స్నేహ బంధం. 5వది ఎంతమంది చూసాను నేను ఎంత చక్కగా రెస్పాన్స్ అయ్యే పిల్లల్ని చూడలేదు. అక్కడ ఏ బంధం ఇది? వాక్యం, దేవుని వాక్యం. ఈ వాక్యం కూడా కొన్నిసార్లు నెగిటివ్గా తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. అమ్మాయి అసలు అబ్బాయి ఊరు వెళ్ళారంట, ఆ ఊరు తీసుకెళ్తుంది. తీసుకుంటే బస్సు ఎక్కేసరికి 1 టికెటే తీసుకున్నారని తీసుకోలేదంట. ఆయన పిలిచి 500 బయట వేశారు. ఏందమ్మా అంటే మా పాస్టర్ గారు చెప్పారండి, ఇద్దరు ఏక శరీరం అన్నారు, 1 టికెటే తీసుకున్నాను. ఏక శరీరం అని బైబిల్లో ఏక శరీరం ఉంది, 1 టికెట్ తీసుకున్నానంటే ఆయన పైన ఇస్తున్న ఆయన అన్నాడు, అమ్మ నేను క్రైస్తవునే, నేను చర్చికి వెళ్తా, ఏక శరీరం ఇంట్లో బస్సులో బస్సు మన విజయవాడ డిపో ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు.
ప్రియులారా, ఏక శరీరం ఎక్కడది? ఎన్నో బంధం చెప్పండి అమ్మా. ఆకలిస్తుందా? ఆరు చూడండి, 6వ బంధం. 6 ఏనండి? మొట్టమొదటి ఏ బంధం? ప్రేమ బంధం, విశ్వాస బంధం, సమాధాన బంధం, స్నేహ బంధం, వాక్య బంధం, కొంతమంది భోజన బంధం అంటారు. 5 తర్వాత రిమైనింగ్ మొత్తం 5. వెరీ గుడ్. 6వ బంధం చూడండి. ఇదే బంధం అంటే రోమా 1:12. రోమా 1:12లో ఆత్మబంధం, ద రిలేషన్షిప్ ఆఫ్ స్పిరిట్. అందరూ చెప్పండి, ఏ బంధం ఇది? ఆత్మలోనే ఉండాలి, కానీ శరీరాన్ని చూసి ప్రేమించొద్దు. ఆత్మబంధం, నీ ఆత్మ అమ్మా. అందుకని వయసు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ శరీరంలో అందం తగ్గిపోతుంది, కానీ నీ భార్య అందం ఆత్మీయంగా ఎప్పుడు అలాగే ఉంది. అలాగే వృద్ధాప్యం శరీరానికే కానీ ఆత్మకు ఉంటుందా అండి? మనం ఎవరన్నా నీ వయసు అంతా ఆత్మ వయసును అడుగుతారా? ఆత్మ ఎప్పుడు యవనంగానే ఉంటుంది. 103వ కీర్తన, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. ఇది ఆత్మబంధం కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా యవనంగానే ఉంటుంది, అందంగానే ఉంటుంది. కాబట్టి ఆత్మను చూసి ప్రేమించాలి, కానీ మనసును చూసి కాపురం చేయాలి. కానీ అమ్మ పై రూపాన్ని బట్టి, అదే ఆమె పెళ్ళైంది బాగానే ఉంది, మాట్లాడితే సత్తుకుని వెళ్ళిపోతుంది అంటే పుట్టింటికి. మాట్లాడితే సర్ది ఏమ్మా ఏందనంటే, పాస్టర్ గారు వాక్యంలో నాకే చెప్పాడు, ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలన్నాడు. అంటే ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలి డ్రెస్సులుగా అంటే ఆమె ఏమనుకుంది? బ్యాగ్ అనుకుంది. బ్యాగ్ సర్దుకుని పోవటం సూట్కి అందుకని మీకు తెలుసలేదు. పెళ్లిళ్ళలో మీరు ఏ గిఫ్ట్ అయినా వచ్చినా ఈరోజు తెస్తే 2 నిషేధించారు, బ్యాగ్లు సూట్ కేసులు ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున కొన్ని తెస్తే సౌకులు మార్కింగ్ కాదు. ఏ బంధం ఇది? ఆత్మబంధం. అదే చెప్పాను, ఇది భౌతిక బంధాలు కాదు, ఇది శరీర బంధాలు కాదు. 7వది చివరి బంధం, పరలోక బంధం. చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:48లో ఇది పరలోక బంధం, ద రిలేషన్షిప్ ఆఫ్ హెవెన్. అందుకని 1 పేతురు 3:7లో పేతురు అంటారు, పురుషులారా మీ భార్యను జీవమను కృపావరములో మీతో పాలివారు. ఏ బంధం? ఇప్పుడు చెప్పండి, 7వది ఏ బంధం? పరలోక. ఎంత బాగుంది, పరలోక బంధం. ఈ బంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడే కాదు, పరలోక బంధం మీది. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదు. అందుకని క్రైస్తవ, అందుకని వివాహ బంధాల్లో అన్నింటిలో ఇప్పటికీ మొట్టమొదటి స్థానంలో ఉంది తెలుసా? భారతదేశం. ఎందుకంటే భారతీయ బంధాలు, సంబంధాలు చాలా గొప్పవి. మిగతా వెస్టర్న్ కంట్రీస్ లో అలా ఉండవు. పెళ్ళేటప్పుడే డేట్ పెట్టుకుంటారు, 3 సంవత్సరాల 4 సంవత్సరాల అని. ఇక్కడ అలా కాదు, ఎప్పటి వరకు? జీవితాంతం. వెరీ గుడ్. అమ్మా ఎప్పుడు దాకా కాపురం చేస్తావా నువ్వు? నువ్వునా ఎప్పటి వరకు? సండేనా? జీవితాంతం వరకు. ఏ బంధం ఇది? పరలోక. ఈ పరిస్థితులు వచ్చిన నువ్వు, నీ భార్య, నీ ప్రభు అంతే. ఇలాంటి బంధంతో ఈ రోజు నుంచి వీరి కుటుంబం, వీరి బంధం అనేకులకు మాదిరిగా ఉండాలి. చిన్నవి వస్తాయి, కానీ సాయంత్రం మోకరించి వెంటనే క్షమించుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ మధ్యకాలంలో చిన్న గొడవలు వచ్చి మాట్లాడుకోవటం మానేశారంటే, సైలెంట్ వాళ్ళు జరిగితే కుటుంబాల్లో. ఇక భర్త ఏదన్నా చెప్పాలన్నా మాట్లాడలో రాసి ఫ్రిడ్జ్ మీద అంటిస్తాడంట, నువ్వు పలానా చేయాలి. భార్య ఏదైనా కూరగాయలు కావాలంటే ఆయన చెప్పదంట, ఫ్రిడ్జ్ మీద అంటిస్తారు. ఫ్రిడ్జ్లో నోటీస్ బోర్డులు అయిపోతుంది ఈ రోజుల్లో. ఒకరోజు ఆయన ఉదయాన్నే 5ంటికి లేచి వెళ్ళాలి, స్పెషల్ మీటింగ్ ఉంది ఆఫీసులో, వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. వెంటనే రాసాడండి, జయ ఉదయాన్నే 4ంటికి లేకుండా రాసి ఫ్రిడ్జ్ మీద అంటించాడు. 4 కాదు, లేచేసరికి 8 అయిందంట. చాలా కోపం వచ్చింది. ఇక అరుస్తున్నాడు, తిడుతున్నాడు. ఆ ఫ్రిడ్జ్ని చూపిస్తుందంట, ఫ్రిడ్జ్ మీద ఉంది ఏమంటే 4 లెగమని రాసి పెట్టింది. ఇలాంటి బంధాలు పెళ్ళి మోగ బంధాలు కాదు, పెళ్ళంటే వ్యర్థమైన బంధాలు కాదు. పెళ్ళంటే జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండాలని బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 7 బంధమే
ఈ వివాహ బంధం. ఈ బంధం కలిగి ఈ బిడ్డలు ఇప్పుడే కాదు, మనం ఎప్పుడు వచ్చినా ఇలా సంతోషం ఉండాలి. అలాగే ఇమాన్యుయల్ ప్రిస్కిల్లా ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఇంత మంచి వేడుక, మంచి భోజనాలు, మంచి బట్టలు ఈరోజు ఉన్నాయి. రేపు నుంచి ఇవన్నీ ఉండవు. అయినా ఇదే సంతోషం ఉండాలి, ఇదే ఆనందంగా ఉండాలి. ఉన్నా లేకపోయినా, తినకపోయినా మీరిద్దరు సంతోషం ఉండాలి. ఎందుకంటే మేమందరం మీతో ఉన్నాం, కానీ ఎల్లప్పుడూ మీతో ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా ఎమ్మెల్యే గారు యేసు ప్రభు అంటాడు, ఎప్పుడు మీతో సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా. ఒక మాట చెప్తున్నా, ఈ బంధాన్ని చాలా మంది కోల్పోయారు. పెళ్ళయి ఆ సంతోషం లేదు, పెళ్ళి ఎన్నో సంవత్సరాలైనా సమాధానం లేదు. ఒక మాట చెప్తున్నా, వీళ్ళ ఈ కూడిక ఈ దినాన్ని మీ జీవితాన్ని కూడా మళ్ళీ తిరిగి కట్టగలదు, మళ్ళా మీకు బంధాన్ని ఏర్పరచగలదు. ఒక్కసారి దేవుని కళ్ళతో నీ భార్యని చూడు, అంత మంచివాడు. ఎవరో చెప్పినట్టు నీ కళ్ళతో చూడకు, ఒకసారి దేవుని మనసుతో నీ భర్త గురించి ఆలోచించు, అంత మంచివాడు. ఈ బంధాన్ని కోల్పోవద్దండి. ఇది పరలోక 7 అంతల బంధం. లోకంలో 7 అడుగులు అంటారు, కానీ బైబిల్ 7 బంధాలు చెప్తుంది. ఈ అనుభవం ఒక మాట చెప్పాలంటే, మానవుడికి ఒకప్పుడు దేవునికి ఎలాంటి బంధమే ఉండేది. ఏదేనులో దేవుడికి మానవుడికి ప్రేమ బంధం ఉండేది, స్నేహ బంధం ఉండేది, సమాధాన బంధం ఉండేది, ఆత్మ బంధం ఉండేది. అది పరలోక బంధం లాగా ప్రభు రోజు వచ్చి మాట్లాడేవాడు. పాపం అనేది వచ్చి ఆ బంధాన్ని తీసివేసింది. దేవుడికి మానవుడు దూరం అయిపోయాడు. మళ్ళీ తిరిగి ఆ బంధాన్ని ఏర్పరచడానికే దేవుడు 2026 సంవత్సరాల క్రితం ఒక ఆయన్ని పంపించాడు. ఆయన పేరే యేసు. అందరు చెప్పండి. చాలా మంది మరి ఆ దేవుడిని ఎరిగిన వారు కూడా చక్కగా వింటున్నారు, సంతోషం. ఆయన పేరు యేసు. ఈ యేసు వచ్చి మరలా మానవుడికి దూరమైన దేవుని సంబంధాన్ని తిరిగి కట్టాలని, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని, మన శిక్ష ఆయన భరించి, మన కొరకు రక్తం కార్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎదగాలి తండ్రితో ఉండటానికి. ఈ సంబంధాన్ని ఈరోజు నాకు మాట చెప్తున్నా, దేవునితో నీకు ఇంకా ఈ సంబంధం లేదు. యేసు ప్రభు నీకు ఆ సంబంధం ఇస్తాడు. యేసు అంటే ఏదేదో ఇప్పుడు చెప్పే సమయం లేదు, కానీ 2 అక్షరాలు, యేసు అనే 2 అక్షరాలు, ఒక చిన్న మాట. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. ఆయన ఏ అంటే అక్కడ ఏదైనా పెట్టుకో, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, సు అంటే సులువుగా. ఈ కష్టం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పుడు సులువుగా తీసేస్తాడు. కుటుంబంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గొడవ ఉన్నా ఇప్పుడే సులువుగా తీసేస్తాడు. మళ్ళా మీ ఇద్దరిని ఏకం చేస్తాడు. ఇలాంటి గొప్ప బంధం ఇమాన్యుయల్ ప్రిస్కిల్లాకే కాదు, వినాన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ఆయన మహిమ పొందులో జరుగుతాడు. అస్మా ప్రిస్కిల్ అని అక్కడ చక్కగా పెట్టారు. ఇక్కడ ఒక అస్మానే పెట్టారు. అయితే అస్మా ప్రిస్కిల్ అని కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, కాబట్టి పెళ్లి కార్డులో ఏం పెట్టారు? అస్మా ప్రిస్కిల్. అక్కడ ప్రిస్కిల్ అని కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ అలా పిలిచారు, కొంతమంది బంధువులు అలా పిలుస్తారు. సరే, సందేశాన్ని మరి చక్కటి సందేశమే. ఇంకో కోణంలో కూడా దీన్ని మనం ఆలోచిస్తాం. కాబట్టి అనేకమైనటువంటి పెళ్ళిళ్ళలో మరి దైవ సేవకులు చెప్పేటువంటి వారే, కానీ ఆచరించుట వారిద్దరిది. ఎవరైతే వారి జీవితంలో భార్యాభర్తలుగా జతపరచబడినారో వారిద్దరు కూడా ఇదేనంట ఆచరించాలి. ఆచరించకపోతే వర్తమానాలన్నీ నయమైపోతాయి, వ్యర్థమైపోతారు. కాబట్టి ఇంకో పెళ్ళికి అప్పుడు మీ జంట ఇంకో పెళ్ళికి ఏమైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేవకుడు కానీ పాస్టర్ గారు కానీ ఇలాంటిదే చెప్తారు. అప్పుడు ఆలోచన చేస్తాం ఏమనంటే, అదే మా దగ్గర కూడా మాకు కూడా ఏం చేశారు, ఇలాగే చెప్పారు. కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాడు తమ్ముడు బెనర్జీ. ఏ ఉదాహరణ? నూతన దంపతులను ఎవరో చూస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారన్న,
తమ్ముడు మీరు ఎలా ఉన్నారు నూతన జంట అనగానే వాళ్ళు ఏం చెప్పాడు? పరమగీతాలాగా ఉన్నారంట. చివరికి ఎక్కడికి వెళ్ళారంట? 4 భాగాలు చెప్పారు. 4వ భాగంలో ఎక్కడున్నారంట? కళాకొండ అని వాక్యం జ్ఞాపకం చేస్తారు. కాబట్టి నిజమే పరమగీతముల బంధం చాలా ప్రాముఖ్యమైనటువంటిదే. 7 బంధాలతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. పరమగీతములు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుకోవచ్చు. కాబట్టి పరమగీతములలో అక్కడ ప్రభువుకు సంఘముగా ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ, లేకపోతే విశ్వాసికి ప్రభువుకు ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ, లేక ప్రియుడికి ప్రియురాలకు ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు. రాస్తూ ఆ మాటను జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ బంధములో, పరమగీతమైనటువంటి బంధములో భరోసా ఉన్నది. అంటే పెళ్లి కుమారుడు అంటే భర్త భార్యకు ఏమి ఇవ్వాలి? భరోసా ఇవ్వాలి. భరోసా అంటే గ్యారంటీ, గ్యారంటీగా తెలుగులో ఖచ్చితంగా, తెలుగు ఏంటి? ఖచ్చితంగా చేయాలి. బైబిల్ గ్రంథంలో పరమగీతాలు అదే రాయబట్టు ఖచ్చితంగా చేయాలి. హామీ. కాబట్టి హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుషుని నమ్మి మరి వివాహానికి సిద్ధపడుతూ వచ్చింది. తర్వాత వివాహంలో వారిద్దరు కూడా భార్య భర్తని జతపరచబడుతూ వచ్చారు. తర్వాత ఇక్కడ రిసెప్షన్, మేమందరం కూడా మేడికొండలో వివాహం అయింది, కుమారుంది. ఆ ఊర్లో కాదు, మన ఊర్లో కూడా నాకు వివాహం అయింది, నా భార్య నా దగ్గరకు వచ్చింది అని తెలియజేసేదాన్నే ఏమంటారండి? నా భాషలో నేను ఆలోచిస్తే రిసెప్షన్ ఇక్కడ చెప్తాను. ఇబ్రహీం పట్ల ఉన్న వారందరికీ నాకు కూడా ఏమైంది? అరే ఇమ్మానుయేల్ ఎప్పుడు పెళ్ళైందిరా అంటారు కదా. కాబట్టి నాకు కూడా ఏమైంది? పెళ్ళయింది. రండి, రిసెప్షన్ ఉంది, నా భార్యను కూడా మీరు చూడండి. మంచిదే. అయితే ఇక్కడ భరోసా ఇవ్వాలి అమ్మాయికి. అమ్మాయికి భరోసా ఇవ్వాలా. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి భరోసా ఇవ్వాలి. కాబట్టి పరమగీతాల్లో ఉంది. ఇదంతా కూడా ధ్యానం చేసినట్లయితే పరమగీతం ఉంది. కాబట్టి ఇక్కడ వరుడు అమ్మాయికి, వధువుకి అనగా భార్యకి ఏమి ఇవ్వాలి? ప్రియురాలికి ఏమి ఇవ్వాలి? ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. పరమగీతంలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. 4, 5 4 చివరిలో ఉంటుంది ఆ మాట. 5వ అధ్యాయం మొదటి భాగంలో కూడా ఉంటుంది. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. కాబట్టి ఈ వాక్యము నానా విధములుగా బోధించవచ్చు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. మరి ఒక కోణంలో, మరొక కోణంలో నేను జ్ఞాపకం చేసే మాట అదే. మరొక కోణంలో ఈ భార్య భర్తలు, మరొక కోణంలో భర్త అనగా పురుషుడు స్త్రీకి ఇవ్వాల్సినటువంటి భరోసా ఆమెకి కలిగించాలి. ఏమని? అతడు తన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తేనో. కాబట్టి గొప్ప ప్రేమ. ధ్వజం అంటే ఎత్తేనటువంటి, అంటే అంత ఎత్తుగా ఏం చేయాలి? ప్రేమించాలా. ఏం చూపించాలా? అందుకే పెళ్లి ఒడంబడిక ప్రమాణాలు చాలా ఎలాగంటే చాలా కష్టమైనటువంటివి నెరవేర్చాలంటే. చాలామంది నెరవేర్చాలన్నా కష్టమే, కానీ కష్టమైన అవి నెరవేర్చాలి. కాబట్టి ఇప్పుడు వరుడు అంటే ఇప్పుడు ఇమ్మానుయేల్ తర్వాత ప్రిస్కిల్లా, ఆస్మా ప్రిస్కిల్లా ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రేమించాలా. ధ్వజం ఎంత ఎత్తుంటుందో కాబట్టి ధ్వజం ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుగా ఏముండాలా అంటే అంత గొప్పగా ప్రేమించాలి. దాని అర్థం అంత గొప్పగా ప్రేమించాలా. కాబట్టి ఆమె ఉంది, అతడు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అంత ఎక్కువగా ప్రేమించాడు. అతని ప్రేమ చేత నేనేమయ్యాను? మూర్చొచ్చింది. మూర్చొచ్చి ఏం చేయాలి? మూర్చలు ఏం చేస్తారు? నీళ్ళు తగ్గుతారండి, లేకపోతే నీళ్ళు పోస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి వస్తాం. రకరకాలు ఉంటాయి. కానీ అలాగే ఇక్కడ ప్రేమ చేత ఏం చేయాలంట? ఆమెకు మూర్చొచ్చేంత వరకు కూడా ఏం చేయాలి అంటే అంత తనమయం చెందినంత వరకు కూడా ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. మరి తేలిక కష్టం, తేలిక కష్టం చెప్పండి. పెళ్ళైన వాళ్ళందరూ చెప్పచ్చు. తేలిక కష్టమా? చాలా కష్టం, చాలా కష్టం. ఒకరోజు ప్రేమిస్తామండి, 2 రోజులు ప్రేమిస్తాం, లేకపోతే వారం ప్రేమిస్తాం,
365 రోజులు ఏం చేయాలి? ప్రేమించాలి ఒక సంవత్సరంలో. తర్వాత మనం బ్రతుకున్నంత వరకు కూడా ప్రేమించాలి. కానీ అలాంటి ప్రేమ ఈ అమ్మాయి మరి అస్మా ప్రిస్కిల్లా తన భర్త నుంచి కోరుకుంటాము. ఎందుకంటే వాక్యం కూడా అదే జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈ భరోసా మనం వేయాలి. కానీ ఇంకో మాట ఉంది క్రింద 8వ వచనం, ఆలకించుడి నా ప్రియ స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు అస్మా ప్రిస్కిల్లా ఎవరికి ఇవ్వాలి భరోసా? ఉమాదేవికి ఇవ్వాలి. కాబట్టి ఇదిగో స్వరం వినబడుచున్నది, అతడు ఏం చేస్తున్నాడు? కాబట్టి నేటి దినాలు ఇవే జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గర ముచ్చడి పెట్టడమే. అందుకని పౌలు మంచి మాట చెప్పాడు. ఏమంటా ఉన్నాడు? స్త్రీలకు బోధ చేశాడు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఆ స్త్రీలకి చెప్పబోయా నీవు ఏమని చెప్పండి, ఏమని చెప్పన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు మాని. ఖచ్చితంగా డైరెక్ట్గా చెప్పాడు. ఇది మాస్టర్ డైరెక్ట్గా చెప్తే మామూలు మనం. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు ఉదాహరణకి. అప్పుడు ఆమె ఉన్నది అక్కడ, ఎవరు? అస్మా ప్రిస్కిల్లా ఉన్నది అక్కడ కూడా కూర్చొని ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ పిలుస్తానికి వచ్చేటప్పుడు ఎందుకంటే పురుషులు తెలుసు ఈ సమయంలో భార్యలు ఎలా ఉంటారంటే ముచ్చట్లు పెట్టుకుంటారు, ఒక 10 మంది చేరి అని పిలుచుకుంటూ వస్తారు. అందుకని ఏమంటా ఉంది ఇక్కడ, అతడు ఇదిగో నా ప్రియుడి స్వరం వినబడతా ఉంది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. కాబట్టి అతడు వచ్చేటప్పుడు ట్యాగేస్తా ఉన్నాడు కనుక ఏం చేయాలంట? ముచ్చట్లు మారి ఏం చేయాలి? ఏం చేయాలండి? భర్త రాగానే ఎక్కడికి వెళ్ళాలి? భర్త నువ్వు వస్తానులే, ఒక పని చేయి, అక్కడ టీ ఉంది దాని మీద వెయిట్ చేసుకుని తాగు, ఇలాగ ఏం చేస్తాను, నేను మెల్లిగా వస్తాను, ఇప్పుడు నడిచేది వెళ్ళింది. కాబట్టి ఇది కాదు కోరుకునే పాలన. కాబట్టి తమ్ముడు జ్ఞాపకం చేశాడు, పరమగీతాల్లో ఉన్నామంటే నాకు జ్ఞాపకం వచ్చింది మాట. కాబట్టి ఇప్పుడు అది పరిస్థితి ప్రారంభం ఇట్లా ఉంటుంది. ప్రారంభంలో ఇట్లా, కానీ కడ వరకు కూడా దాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి అని జ్ఞాపకం చేయబడతాను. కాబట్టి ఇప్పుడు ఇంకో మాట ఇమానుయేలు చేయాల్సిన మాట 2వ అధ్యాయమే 14వ వచనం చివరలో, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడని, నీ స్వరము నాకు వినబడని. కాబట్టి దీన్ని ఇంకో విధంగా కూడా అభినయం చేసుకోవచ్చు. మరొక కోణంలో నేను చెప్పిన మాట మరొక కోణంలో కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎలాంటిదంట పార్వతి చెప్పాడు అనుకోండి, ఇక్కడ ఎలా ఉందంట? ఆమె ముఖం ఎలా, ఆమె స్వరము, ముఖము స్వరము 2 ఎలా ఉన్నాయి? మధురంగా ఉన్నాయి, మనోహరంగా ఉండాలి. అంటే ఏంటి దీని అర్థం? దీని అర్థం చెప్పండి. ఆమె స్వరము మధురమైనది, ఆమె ముఖము మనోహరమైనది. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటండి అంటే ఏంటి? కొద్దాకా ప్రతి సమయంలో ఏం చేయాలి? భార్య స్వరాన్ని వినటానికే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. భార్య ముఖాన్ని చూడటానికే ఏం చేయాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితం ఇది. మనం ఎవరు కూడా పెళ్ళి 10 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, నాకు 40 సంవత్సరాలు అయింది, వచ్చే నెలకి నా పెళ్ళి 40 సంవత్సరాలు ఖచ్చితంగా. కాబట్టి ఎన్నో పర్యాయాలు ఏమింటాంలే పద్దాక భార్య పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు, నేను వింటాను అంటారా? కాబట్టి వీళ్ళందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. షిఫ్ట్ ప్రకారం కాకపోతే చక్కగా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? ఖచ్చితంగా వాకింగ్ ఖచ్చితం అని చెప్పాడు. వాళ్ళ సేవకున్నప్పుడు మేము దీంట్లో ఉన్నామన్నారంట. మరి దీంట్లో ఉన్నప్పుడు ఇది చేయాలి. కానీ బాగా నిశ్చయించుకోకూడదు. దీని అందరూ మాట్లాడాలా? నీ వాయిస్ ఏంటి, ఎలా ఉంది? నీ వాయిస్ ఏంటంట? నీ వాయిస్ ఎలా ఉంది? బైబిల్ మధురం
కాబట్టి భార్య గొంతు ఎలా ఉన్నా భర్తకి ఎలా ఉండాలంట? మొదలుగా ఉండాలి, లేకపోతే కంట వస్తుంది. పెళ్ళిన అందరూ అనుభవించే ఉంటారు. ఈ పాటికి పెళ్ళిన మనం అందరం అనుభవించే ఉంటాం. కాబట్టి ఏం చేయాలి? ఇది పొగడాలా, ఎప్పుడు కూడా పొగడాలి. అంటే నాకు పని చేయగలుగుతున్నావా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేయాలంటాడు? అలా చేయాలి. అలా చేసినప్పుడు ఇప్పుడు ఆస్మా ప్రిస్కిలాకు ఒక నిశ్చయం వస్తుంది. ఆ నిశ్చయం ఏం చెప్తుంది చూడండి. ఇక్కడే ఉన్న మాట కూడా 2:16 వచ్చిన నా ప్రియుడు నావాడు, నేను అతని దాని. అప్పుడు వస్తాను ఆమెకి కంక్లూజన్. ఏ కంక్లూజన్కి వచ్చింది? నా ప్రియుడు నావాడు, వారిని మనుషులు వేరు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆమెలో ఈ భరోసా వచ్చింది, ప్రిస్కిలా హృదయం మనసు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నా ప్రియుడు నావాడు, ఇమ్మానుయేల్ నావాడు. ఒక బంధం బంధం చాలా ఉన్నాయి, కానీ కొద్దిగా జ్ఞాపకం చేశాను. అందరూ కూడా వీటిలో ఉండాలి. వీటిలో ఉంటేప్పుడు వాళ్ళందరూ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న చెప్పాడు. ప్రేమగా ఉంటుంది. తర్వాత ఫెయిత్ఫుల్నెస్, తర్వాత స్నేహితులుగా ఉంటారు. తర్వాత ఎలా ఉంటారు? స్నేహితులుగా ఉంటారు. తర్వాత సమాధానంగా ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా సమాధానం. ఇక రీతిగా మరి ఇమ్మానుయేల్ ఆస్మా ప్రిస్కిలాను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. పిల్లలు వచ్చినటువంటి సహోదరుడు తమ్ముడు బెనర్జీ కూడా ప్రత్యేకంగా చేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు వైద్య భోజనాలు పెడుతున్నారా? పెడతా ఉన్నారా? సరే, ఏవో పాడతాము. తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ఇప్పుడు కిందకి ఇస్తాం. పాట పాడతాం. పాడపత్రులు 5వ పాట పాడతాం. 5వ పాట. స్తోత్రించి కీర్తించడము గణపరచడము కొనియాలి. స్తుతించి కీర్తింతుము ఘనపరచదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. Oh
ఉండండి. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇక్కడే ఉంటారు. మీరు వారిని కలవచ్చు, మీ శుభ్రం వారికి తెలియజేయవచ్చు, మీ బహుమానాలు కూడా వారికి ఇవ్వవచ్చు. ప్రార్థన చేసుకుందాం. విజయవాడ రామరపాడు గోలిబాకొండ ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్నటువంటి సోదరుడు ఫ్రాన్సిస్ వారి మధ్య ఉన్నారు. ప్రార్థన చేస్తాం. సర్వకృపాలుడు తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మహిమా ప్రభావం కలిగిన గొప్ప ప్రియ ప్రభువ, వర్తమాన భూత భవిష్యత్ కాలముల దేవ, తరములు వెంబడి తరములు, యుగముల నుండి వెంబడి యుగములు, ఎప్పటికీ ఎన్నటికీ మారని మాట తప్పని మహాపరిశుద్ధ తండ్రి, మీ ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి అతి మధురమైన మనోహరమైన శ్రేష్టమైన గొప్ప నామమున ఈ మధ్యాహ్నపు వేళ మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రియ తమ్ముడు ఇమానియల్ను, ప్రియ చెల్లి ఆస్మా ప్రిస్కిలాను ఈ దినము పరిశుద్ధ తండ్రి రిసెప్షన్లో ప్రభు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇరు కుటుంబానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రములు. 14వ తారీఖున వారిద్దరిని కుటుంబీకులుగా జతపరిచినారు. అందుని బట్టి వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మీరు భవిష్యత్ కాలంలో నేను హత్తుకొని నిన్ను ప్రేమించి నీ కొరకే జీవించే జీవితాలు వారికి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మీరు ఏదైతే వారి పక్షమున భవిష్యత్ దినాల కొరకే సిద్ధపరిచినారో ఆ యావత్ సంకల్పాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి పరిశుద్ధ గ్రంథములు అబ్రహాము శారాలను, ఇసాకు రిబ్కాలను, అకుల ప్రిస్కిలాలను ఎట్లు ఆశీర్దిస్తూ వచ్చినారో వారి పరిచర్యను పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాస్తూ వచ్చినారో అట్లు తండ్రి ఇరు కుటుంబీకులకును ఇరు పక్షాలున్న సార్వత్రిక సంఘానికి వారు క్షేమాభివృద్ధికరంగా ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ స్వరూపులకు తండ్రి, ఈ ధన్యకరమైన సమయంలో పలు స్థలాల నుండి వారి బంధువులు, స్నేహితులు, రక్త బంధువులు, సంఘము స్నేహితులందరూ రాగలుగుతూ వచ్చినారు. వారిని ఆశీర్వదించము. ఈ ప్రాంగణంలో విశ్వాసంతో నీ బిడ్డలు ఆశీర్వదించడానికి రాగలిగిన ప్రతి ఒక్కరి కుటుంబం ఐక్యపరచబడి నీలో సంపూర్ణమైనటువంటి రక్షణార్థమైన ఆనందం, నిత్య జీవార్థమైన పరిపూర్ణతను అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలడానికి సహాయం చేయము. ఎంతవరకు సహాయపడిన మీ పరమ చిత్తము కొరకై కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి అత్యంతంగా హెచ్చింపబడిన గొప్ప నామముని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు కన్యైన దేవుని పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం భార్యాభర్తలుగా జతపరచబడిన ఈ మూకును అలాగే అస్మా ప్రిస్కిలాకును సదాకాలము జీవితాంతము తోడై ఉండి వారిద్దరి మధ్య ఆ 7 రకమైనటువంటి బంధములతో తండ్రి వారు ఒకరినొకరు ప్రేమించుకొనుచు అభివృద్ధి నొందుకొనుచు సదా నడుచున్నట్లుగా మీ కృపను గ్రహించి మీరు మహిమ పొందుదురుగాక. ఆమేన్. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మీరు వారిని కలిసి శుభములు చెప్పవచ్చును. తర్వాత వారికి ఈవెను కూడా ఇవ్వచ్చు. అందరికీ ప్రైజ్ గా వందనాలు. Thank you.